నిన్న రచ్చరచ్చ జరిగిన విషయం ఇదండి. ఎంత దుర్మార్గం అంటే ఫిర్జాదిగూడ మేయర్కు సంబంధించి ఒక్కసారి ఇందులో రాసిన అక్షరాలను చదివి వాస్తవాలేందో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఫుల్ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నది. కాంగ్రెస్ దుర్మార్గం ఎందుకు రాసిర్రు దుర్మార్గం అని అంటే దీంట్లో లోతైన డెప్త్ అయిన విషయాన్ని చూడాలి. ఫిర్జాదిగూడ మేయర్ పీఠంపై కన్ను, అవిశ్వాసం నెగ్గేందుకు దాడికి ప్లాన్. బీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తూ 25 కార్లలో కాంగ్రెస్ నాయకులు సఫారీ గ్యాంగులు, ప్రలోభాలకు లొంగని మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు. తాజా పరిణామాలపై హరీష్ రావు సీరియస్, దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న కాంగ్రెస్ నాయకుడు సుధీర్ రెడ్డి నేతృత్వంలో వెంబడించారని బీఆర్ఎస్ నాయకులు తెలిపిల్లు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడ ఆగితే అక్కడ తమపై దాడి చేసేందుకు చూశారని, కానీ త్రుటిలో తప్పించుకున్నామని తెలిపారు. ఒక పక్కన ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం స్పందించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ దాడుల నుంచి తప్పించుకున్న అనంతరం మేయర్ జక్కా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డుపై నన్ను, నా సహచర కార్పొరేటర్లను కిడ్నాప్, హత్యకు సుఫారీ గ్యాంగ్ ద్వారా కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయితే ఆ కుట్రలు విఫలమయ్యాయి. సుమారు 25 కార్లలో వచ్చిన కాంగ్రెస్ నాయకులు 50 మందికి పైగా కూడా సుఫారీ గూండాలు ఔటర్పై గంటన్నర సేపు మేము ప్రయాణం చేస్తున్న వాహనాలను చేర్చేశారు. మా కార్లు యాక్సిడెంట్ చేసే ప్రయత్నం చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. అవిశ్వాసంలో నెగ్గేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన విషయానికి సంబంధించి చూసినాం. సరే రైట్. ఇక్కడ ఏం జరిగింది? ఫిర్జాదిగూడ మేయర్ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ అన్న అవిశ్వాస తీర్మానంలో అక్రమంగా నెగ్గేందుకు 20 సుఫారీ గ్యాంగ్, 20 కార్లలో సుఫారీ గ్యాంగ్ దాదాపుగా 50 మంది. ఏదో సినిమాలలో చేస్తాం కదా, ఒక కారు వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటే దాని వెనుక వెంబడించడం, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక కారును వెంబడించిన తర్వాత వాస్తవ కోణాలు మీ అందరికీ కూడా తెలుసు. సినిమాలతో ఏ విధంగా ఒక హత్యకు ప్లాన్ చేస్తారో, లేకపోతే ఒక కిడ్నాప్కి ఏ విధంగా ప్లాన్ చేస్తారో, లేకపోతే దాన్ని యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్లో చనిపోయిందని ఏ విధంగా చిత్రీకరిస్తారో సహజనం మరణంగా, ఈ విధంగానే నిన్న ప్లాన్ జరిగింది. అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా, ఏందిది, ఏం జరుగుతుంది అని ఎంత ఆశ్చర్యం వేసింది నాకు. అరే, ఒక మేయర్పై 20 కార్లలో వెళ్తూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన పాపం రాష్ట్ర డీజీపీ గారికి కనిపించలే, వినిపించలే, రాష్ట్ర పోలీసులకు కనబడలే. మనకైతే అదేంది 41 CRP నోటీసులు. ఇతనే ఉన్నారు, ఏదో ఉగ్రవాదులమైనట్టు, దొంగలమైనట్టు, లంగలమైనట్టు, అంటే ఇస్తూ ఉన్నారు. ఇగో ఇట్లా మొత్తం ఇలా పెట్టిన ఆ పేపర్లో మొత్తం 41 CRPలకు సంబంధించి మొత్తం ఇస్తూనే ఉన్నారు. వీళ్ళది ఏం లేదండి. కానీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఒక మేయర్ మీద, ఒక కార్పొరేటర్ల మీద 20 కార్లతో చేసి రౌడీ ముక్కలు, గూండా ముక్కలు ఈ అల్లర్లకు తెగబడుతూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ స్పందించదు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడు, రాష్ట్ర హోంమంత్రి స్పందించడు, రాష్ట్ర మంత్రులు స్పందించరు, ఎమ్మెల్యేలు స్పందించరు, మేధావులు స్పందించరు, ప్రశ్నించే గొంతుకలు స్పందించే, దాంతోపాటు ఎవ్వరూ స్పందించరు. ఓ వర్గానికి సంబంధించింది మొత్తం కూడా భజనగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రంలో ఒక మేయరు, ఒక ప్రభుత్వం మారినంత మాత్రాన అక్కడ అవిశ్వాసాన్ని పెట్టి ఎలాగైనా కుట్రలు కుతంత్రాలతో నెగ్గాలనే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాదా? ఇది ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి సంబంధించిన విషయం కాదా? ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతనే చంపడానికి, భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాపులు చేయడానికి, హత్యలు చేయడానికి ఆయన మీద కుట్రలు కుతంత్రాలు మండి నైట్ అంతా హైడ్రామా జరిగింది కదా. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? దీని గురించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం రాష్ట్ర డీజీపీ గారు నోట్లో నుంచి ఒక మాట, ఉలుకు పలుకు రాలేదేం? ఇదేం తెలంగాణ? ఏడున్నాం మనం? ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఒక మేయరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయరు కార్పొరేటర్లను వెంబడించి వేటాడి చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం బహుశా ఈ తెలంగాణలో లేదేమో. నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణలో ఇక కనిపించదేమో. ఎంత దారుణంగా అంటే మిత్రులారా, మీరు